రోకు సలి ఇంకో రోకు పులి ఇయ్యి సాలవన్నట్లు వాన ముసురు బంగాళాఖాతంలా తుఫాన్ లేచి ఇడవకుండా ముసురు పెడతదట ఏపీలా. గీ అల్పపీడనంతోని కోస్తాంధ్ర రాయలసీమలు గజగజ గజమని వణికిపోతాయి అంటున్నారు. గా తుఫాన్ తోని ఎక్కడెక్కడ ఎంతెంత తిప్పలున్నది, సర్కారోలు ఏమేం ఎగురవెడుతున్నారు, మనం కూడా పోయి అరుచుకునొద్దాం పార్రి. ఏపీ మీద పగబట్టినట్టే ఉన్నది పోగి ప్రకృతి. సూరన్న సెలవు తీసుకున్నట్టున్నాడు. ఇప్పుడు వానదేవుడు డ్యూటీకెక్కేతందుకు తయారైతున్నాడు. నిన్న మొన్నటి దానిక ఫెంగల్ తుఫాన్ తోని లేని తిప్పలైందంటే ఇప్పుడు ఇంకో తుఫాన్ వచ్చేతందుకు తయారుగా ఉందట. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం లేచిందట. నెరీగా కోస్తా రాయలసీమల మీద ఇగింత ఎక్కువనే ఉన్నదంటున్నారు మొగుల అధికారులు. ఆడాడ శినుకులు రాలుతూనే ఉన్నాయి. మంగళవారం బుధవారం కెల్లా ఇగింత గట్టిగా రాలుతాయి అంటున్నారు. పడమడిలోకి శ్రీలంక తమిళనాడు ఆనుకుంటా చిన్నగా నైరుతిలోకున్న బంగాళాఖాతంలో పడేటట్టుందట. ఇక ఈ కథెట్టన ఉన్నదని ఏపీ సర్కారోళ్ళు కూడా హుషారయ్యారు. తప్పదనుకుంటేనే బయటికి రావాలి గాని షీటికి మాటికి బయటికి రావద్దని సర్కారోళ్ళు సాటింపేస్తున్నారు. జిల్లా పెద్ద ఆఫీసర్లే దగ్గరుండి పబ్లిక్ కు ఏ తిప్పల లేకుండా అరుచుకోవాలని కలెక్టర్లకు జాయింట్ కలెక్టర్లకు సీఎం సార్ ఆర్డర్లు వేసిండు. అంతేకాదు కళ్ళల్లో పోసిన ఒలి కుప్పలు దడవకుండా ఒలుకు కవర్లు కూడా పంపిణీ చేయాలన్నట. ముంగట తుఫాన్ లేచేటట్టే ఉన్నది. రైతులు కూడా జరంత పైలంగా ఉండాలన్నట్టే చెప్పుకొస్తున్నారు సర్కారోళ్ళు. ఏమో పోలి నిన్నటిదానిగా ఉన్న ఫెంగల్ తుఫాన్ చాలదన్నట్టు ఇప్పుడు ఇంకోటి మోపైంది అనుకుంటున్నారట ఏపీ పబ్లిక్. మరి చూడాలే దీనితో ఎన్ని అవుతున్నదో తిప్పలిగా.